అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. గురుగారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. నమస్కారం మా శిరీష. గురుగారు, ముఖ్యంగా చూసుకుంటే ఫిబ్రవరి మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ముఖ్యంగా ఈ మాసంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతుందంట. దీని ప్రభావం ధనుసు రాశి పైన ఎలా ఉంటుంది? విశేషంగా చూసుకుంటే శివరాత్రి కూడా వస్తుంది. సో ఓవరాల్గా ఈ మాసం అంతా ఎలా ఉంటుందంటారు ధనుసు రాశి వారికి? ధనుస్సు రాశి వారికి శివరాత్రి తర్వాత నుంచి ఇంక వీళ్ళు దూసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ శని జరుగుతున్నాడు. అర్ధాష్టమ శని అంటేనే హడాలి ఎవరికైనా సరే. కాబట్టి కష్టాలు పెడతాడేమో అనేటటువంటి భయం ఉంటుంది. కష్టాలు పెట్టడం కాదు, అవసరమైతే కాళ్ళు విరిచేస్తాడు శనిస్తుడు, అందులో డౌట్ లేదు. ఆదాయాలు పెంచి పడేస్తాడు. గురువు గ్రహము చక్కగా మీ జన్మరాశిని చూస్తోంది కాబట్టి ఫుల్ క్యాష్, ఫుల్ ఆలోచనలు, మంచి ఆలోచనలు, ఫుల్గా తల్లిదండ్రులతో ఎంజాయ్మెంట్ టైం, ఫుల్గా చుట్టాలకి సంక్రాంతికి వెళ్ళి వచ్చినట్టుగా చక్కగా చుట్టాలు బంధువులతో హనీమూన్లు, ఈ యొక్క ఊర్లు ఎక్స్కర్షన్లు వెళ్ళడం, ఇలా మొత్తం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ ఈ రాశి వారికి అనుకున్న పనులకి అనుకున్నట్లు సాధించుకుంటూ వెళ్ళిపోతారు. నూతన వస్త్రాలు కొంటారు, కొత్త ఆభరణాలు కొంటారు, ఆ తర్వాత ఏది అనుకుంటే అది చేసుకెళ్ళిపోతారు. నూతన వాహనాలు, ఇది అది అని లేదు. ఒక్కటే ఏంటంటే వ్యాపారంలో కొంత మోసపోవాలి. గతంలో వ్యాపారంలో మోసపోయారు, మరి అటువంటి మోసం అంతా కూడా అప్పుడు పూడ్చుకునేటటువంటి ధోరణిలో వీళ్ళు వెళ్తూ ఉంటారనమాట. కాబట్టి ఈ రాశి వారికి అందరికి కూడా చాలామందికి శస్త్రచికిత్సలు పడేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. బోన్స్కి సంబంధించినటువంటి ఆపరేషన్స్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అందువలన ఈ రాశి వారంతా కూడా పాత ఇల్లు కొనడం, వాటిని మళ్ళీ రీమోడల్ చేయడం, బాగా అధికంగా అమ్మడం, ఈ రకంగా మొత్తం అంతా కూడా ఉంటుంది. విద్యార్థులను కనుక మనం తీసుకున్నట్లయితే విద్యార్థులు కూడా చాలా బాగా చదవడం జరుగుతుంది. అండ్ వాళ్ళకి కొత్త క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సెలక్షన్స్ రావడం, ప్రభుత్వ ఉద్యోగ సంస్థల్లో రావడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. గురుగారు, ముఖ్యంగా మరి ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి మాసం అంతా ఎలా ఉంటుందంటారు? ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి డిఏలు అరియర్స్లు ఇవన్నీ కూడా వచ్చేయడం జరుగుతాయి. ప్రమోషన్స్లో వీళ్ళకి రావడం జరుగుతాయి. ప్రమోషన్స్ ప్యానల్లోకి వెళ్తారు రానటువంటి వాళ్ళు. అండ్ ఈ రాశి వారికి అందరికీ కూడా మనము ఏ పని అనుకుంటే ఆ పని, ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, తర్వాత రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా ఈ యొక్క ధనుసు రాశి వారికి అందరికీ కూడా మనం చూసినట్లయితే ఉన్నతాధికారిని అయినటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నతాధికారులే, వాళ్ళ ఆఫీసర్లే, కానీ పాపం వాళ్ళు తెల్లవారితే వాళ్ళనే పట్టుకుంటారు. ఈ సైబర్ క్రైమ్ లాగా వాళ్ళ చేతిలోనే ఈ ఆఫీసర్స్ నష్టపోవడాలు, ఆఫీసర్స్ భార్యలు నష్టపోవడాలు, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. నమ్మక ద్రోహం అనమాట. అంటే తెలియక పాపం వీళ్ళు ఆడతారు. ఈ విధంగా ఇదంతా నమ్మక ద్రోహం అంటారు. కోట్ల మీద చేసినటువంటి బిజినెస్, కోట్ల మీద బిజినెస్ చేసిన వాళ్ళు కూడా లాస్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏంటంటే నమ్మకం మీద వాళ్ళు కొనేస్తారు. ఈ రకంగా బిజినెస్ అనేటటువంటిది మంచిగా బ్రహ్మాండంగా ముందుకెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి ప్రతి ఒక్కళ్ళకి కూడా. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు, వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి. ఈ రకంగా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. సంతాన యోగం ఉందంటారా? మరి సంతానం దగ్గరికి వచ్చేసరికి సంతానము ఉంది. ఎవరికైతే సంతానం లేదో అటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. కళాకారులకి, సినీ రంగంలో ఉన్న వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సన్మానాలే. అడ్వైజర్ పోస్టులు కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. మంత్రి సత్యనారాయణ రాజుకి రాలేదా, లేకపోతే గరికపాటి నరసింహారావు గారికి, చాగంటి గారికి రాలేదా? ఆ విధంగా. సో ఈ పెద్ద విషయాలు కాదు అవన్నీ కూడా. కాబట్టి ఈ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళ అందరూ కూడా వీళ్ళకి ఈ యొక్క అవార్డ్స్, రివార్డ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్స్ కూడా. అండ్ బట్టల షాపులు, కిరాణా షాపులు, హోటల్ ఇండస్ట్రీ, అలాంటి బిజినెస్లు రన్ చేస్తున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా వీళ్ళకి కాస్త లాభాలు అనేటటువంటివి వస్తాయి ఎక్కువగా ఈ యొక్క దీంట్లో. సో స్పిరిచువల్గా వీళ్ళందరూ కూడా మారిపోవడానికి అవకాశాలు ఉంటాయి గతంలో జరిగినటువంటి నష్టాలను బట్టి. గురుగారు, ముఖ్యంగా చూసుకుంటే మరి ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు?
ఆర్థిక పరంగా బాగుంటుంది, జీతభత్యాలు పెరుగుతాయి, ఖర్చులు అనేటటువంటివి ఉంటాయి, సంసారం ఖర్చులు ఇవన్నీ కూడా. పరువు ప్రతిష్టలతో బాగానే ఉంటారు, సామాజికంగా బాగానే ఉంటారు. అయితే ఆర్థికంగా ఎదుగుదల అనేటటువంటిది స్లోగా అవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. ప్రమోషన్స్ కూడా, వీళ్ళకి ఉద్యోగాలు చేస్తున్న వ్యాపారాలు కూడా మనం చూసుకున్నట్లయితే బాగుంటాయి. సోదరుల డెవలప్మెంట్ కూడా అధికంగా ఉంటుందన్నమాట. అసలు కష్టాలు లేవు. ఒకటే ఏంటంటే, అరే నమ్మక ద్రోహంతో అయిపోయామని బాధపడతారు. కారణం అది చాలామంది, అది స్వయంకృత ప్రబోధాలు అస్తమానం జరగవది గ్రహస్థితి కాబట్టి జాగ్రత్తగా వదిలిపడేసేయాల. భాగ్యంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన వీళ్ళకి విదేశాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు, కమర్షియల్ ట్యాక్స్ ఇవన్నీ కూడా ఎగ్జంప్షన్స్తో చక్కటి వ్యాపారాలు మీరు చేసుకోవచ్చు అనమాట. సో కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు కూడా వీళ్ళు చక్కగా పని చేసుకోవచ్చు. వీళ్ళంతా కూడా మంచి లాభాల బాటలోకి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. గురుగారు, ముఖ్యంగా ఎవరైతే గత నెలల నుంచి ఈ నరఘోష, నరపీడ అని చెప్పి శత్రువుల నుంచి భయపడుతూ ఉంటారు కదా, మరి ఈ మాసంలో వీరికి ఎలా ఉంటుందంటారు? ఈ మాసంలో శత్రుపీడ అనేటటువంటిది కొంచెం తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. నరఘోష, నరపీడ ఇవన్నీ కూడా. కాబట్టి దీనికి తగినటువంటి జాగ్రత్తలు చేసుకోవాలి వీళ్ళు. బూడిద గుమ్మడికాయతో ఇలా కట్ చేసి దానికి నిండా నూనె పోసి దానికి అఖండ దీపం పెట్టి ఆగ్నేయ దిశలో పెట్టాలా, లేదా మహాకాళి అమ్మవారి ముందు కనుక తూర్పు దగ్గర పెట్టుకుంటామండి, మా పూజా మందిరంలో పెట్టుకుంటామంటే అక్కడే పెట్టాలా. అక్కడే పెట్టి కూష్మాండ దీపం అంటాం దాన్ని. ఈ రకంగా అమ్మవారి మహాకాళి అమ్మవారికి కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఈ రాశి వారికి అందరికీ కూడా చక్కగా ఉంటుంది. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవాలి, మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవాలి. 108 సింపుల్ రెమెడీస్ చెప్తున్నాను, డబ్బులు ఖర్చు అవ్వకుండా. ఇలా చేసుకోవడం ద్వారా చాలా బ్రహ్మాండంగా పరిపూర్ణమైన ఫలితాలు వస్తాయి మనకి. గురుగారు, ఎవరైతే ఈ ధనుసు రాశిలో ఉన్న ప్రేమికులు ఉన్నారో వారికి మాసం ఎలా ఉంటుందంటారు? ఈ మాసం ప్రేమికులందరూ కూడా బాగానే ఉంటుంది. బ్రహ్మాండంగా కబుర్లు చెప్పుకుంటారు ఫోన్లలో. అలాగే తర్వాత ఎలూప్మెంట్, వీళ్ళు లేచి వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి, పోలీసులకు చెప్పి వెళ్ళిపోతే బాగుంటుంది అనమాట. వెళ్ళి చేసుకుంటే ఎలాగో తప్పదు, డెసిషన్కి వచ్చేసారు. ప్రేమ వివాహాలు చేసుకోవడంలో ధనుసు రాశి వారు చాలా సూపర్ ఫాస్ట్. ఎవ్వరు అయిపోయిన తర్వాత అయిపోయిందా అని మనం అనుకోవాలన్నమాట, అంత సీక్రెట్గా మెయింటైన్ చేస్తారు. అకస్మాత్తుగా ధనలాభం జరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ధనుసు రాశి వారికి తగిలేదే అది, వాళ్ళు వెతికేదే ఆకస్మిక ధనలాభం కోసం. ఇప్పుడు వాళ్ళంతా కూడా మన యొక్క శ్రీకృష్ణ పరమాత్మ పుట్టినటువంటి ద్వారకా నగరంలో భూమి ఉంది కదా, బృందావనం, ఆ భూమి ఎతకడంలో నిమగ్నం అయిపోయారు ఇప్పుడు వీళ్ళందరూ కూడా. అంటే ఎక్కువ డబ్బులు సముద్రంలోకి వెళ్ళి మనకి కృష్ణుడి ద్వారక ఎక్కడ అని అంత అద్భుతంగా వీళ్ళు ధనం సంపాదిస్తారు. ఆకస్మికంగా వీళ్ళకి ధనం రావడానికి అవకాశాలు ఉన్నాయమ్మా. గురుగారు, ముఖ్యంగా ఈ రోజులలో దూర ప్రయాణాలు చేయాలంటే చాలా మంది భయపడుతున్నారు. మరి ఈ ధనుసు రాశి వారు ఈ మాసంలో దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారు? అష్టమి రోజున అనుకుంటారు, అష్టమి రోజున కూడా వెళ్ళొచ్చు. నవమ తిథి రోజున మాత్రం వెళ్ళకూడదు. మిగతా రోజుల్లో ఎక్కడికైనా సరే వెళ్ళి ప్రయాణం అంటే నార్మల్గా ఎప్పుడు నవమ తిథిన వెళ్ళకూడదు. మేము అష్టమి పర్వాలేదు. గురుగారు, మరి మొత్తం మీద ఈ మాసం అంతా బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఈ మాసమంతా పూజించాలంటే పూజ చేసుకోవడానికి శివుడిని చేసుకోవాలి. బం బాబా, అదే బాబానాం కేవలం. ఆ మంత్ర జపం చేసుకోవడము, పేదవారికి, సాధువులకి, అనాథలకి, వీళ్ళ సద్గురువులకి, వీళ్ళందరికీ భిక్ష పెట్టడము. అదేవిధంగా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అంటూ ఆ దత్తాత్రేయ స్వామి వారికి గాణగాపురం వెళ్ళి దర్శనం చేసుకోవడం, పూజ చేసుకోవడం. ఆ తర్వాత అక్కడే అష్టతీర్థాలు ఉంటాయి, అవసరమైతే అష్టతీర్థాల్లో స్నానం చేయడం ద్వారా బ్రహ్మాండంగా వెళ్ళే యొక్క కష్టాలన్నీ పోతాయమ్మా. గురుగారు, మొత్తం మీద ఫిబ్రవరి మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.